హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రంప్ గురించి పెద్ద చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు కెనడాను లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇరాన్ పైన యుద్ధం మొదలెట్టినట్టుగా వార్తలు కథనాలు ఫుల్ గా రావడం చూస్తున్నాం. అంటే ఏం చేస్తున్నారు ట్రంప్, ప్రపంచంలో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ట్రంప్ విషయంలో, ఎందుకు ఈ విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సోషల్ క్రిటిక్ 999 నరోత్తం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మొన్నే ఒక దేశ ప్రెసిడెంట్ ని ఆయన బంధించి తీసుకెళ్లిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ తో గొడవలు, మళ్ళీ కెనడాతో గొడవలు, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గందరగోళమైన పరిస్థితికి తీసుకొచ్చేసాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తారు ట్రంప్ గురించి? ఎవరు ట్రంప్ చేయట్లేదు ఇవన్నీ. ఇట్స్ నాట్ ట్రంప్, ఇట్స్ నాట్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మనం అనుకునేది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే క్యానన్ ఫాడర్ అంటారు. ప్లస్ ట్రంప్ నేచర్, ట్రంప్ ఇస్ అగ్రెసివ్, ట్రంప్ చేస్తున్నాడు, ట్రంప్ అట్లా ఉండదు. ఇట్స్ బేసికలీ అమెరికన్ పాలిటిక్స్ లోకి డీప్ గా వెళ్ళారు అనుకోండి. అమెరికా ఇస్ రూల్డ్ బై ద డీప్ స్టేట్, నాట్ డొనాల్డ్ ట్రంప్ or any senator. It's ruled by the deep state economy, deep state politics అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు I'll tell you about రెండు కంపెనీస్ పేరు చెప్తాను, బహుశా వినంటారు మీరు. బ్లాక్ రాక్ అని ఒక కంపెనీ ఉంది. తర్వాత అది ఇప్పుడు బ్లాక్ రాక్ కంపెనీ గురించి మాట్లాడదాం. బ్లాక్ రాక్ దాని ఫౌండర్ ఎవరు? లారీ పింక్. బ్లాక్ రాక్ కంపెనీ ఒక టర్న్ ఓవర్ చూసుకున్నారు అనుకోండి, ఓ 10 దేశాల్లో 15 దేశాలు, పెద్ద దేశాల్లో జీడిపి మొత్తం కలిపితే వాళ్ళది. అర్థమైందా మీకు? అంత దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డీప్ స్టేట్. రాత్ చైల్డ్స్ అని ఉన్నారు. ప్రపంచ బ్యాంకింగ్ సిస్టమ్ తయారు చేసిందే వాడు. దట్స్ వై స్విఫ్ట్ అన్నా, ఏమి ట్రేడ్ అన్నా, ఏమన్నా కూడా మనం ఎగుమతి దిగుమతి సర్వం డాలర్ లోనే చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ పీపుల్, ద రియల్ రూలర్స్. ఇప్పుడు అమెరికన్ సిచ్యువేషన్ ఏంటి? అమెరికా ఇస్ అండర్ ట్రెమెండస్ డెట్, ట్రిలియన్స్ ఆఫ్ డెట్. దానికి ఇంట్రెస్టే బిలియన్స్ పే చేస్తారు సంవత్సరానికి. ఇప్పుడు ఇంకా ఒక 4 సంవత్సరాల్లో పోయింది అనుకోండి. ఒకప్పుడు గ్రేట్ డిప్రెషన్ అని వచ్చింది అమెరికన్ హిస్టరీలో. ఫ్రాంక్లిన్ డెలనార్ రూస్వెల్ట్ అని అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆయన పాలసీస్ తోటే మళ్ళీ అమెరికా రివైవ్ అయింది. ఎఫ్డిఆర్ అంటారు, ఎఫ్డిఆర్ పాలసీస్ అంటారు. ఆయనకు ముందున్న స్థితికి మళ్ళీ పడిపోద్ది అమెరికా. సో అమెరికా సర్వైవ్ అవ్వటానికి వాడికి యుద్ధం కావాలి. వాడికి యుద్ధం చేస్తేనే వాడు సర్వైవ్ అవుతాడు. అందుకనే ఫస్ట్ ఇప్పుడు ఈ వెనిజులా ఎపిసోడ్, కెనడా ఎపిసోడ్ కాదు మెయిన్. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మన పహల్గామ్, సారీ మన ఆపరేషన్ సింధూర్, దాంట్లోకి దూరాడు, వేలు పెట్టాడు. అక్కడేంటి దూరిపోదాము, అక్కడ ఒక క్రైసిస్ క్రియేట్ చేద్దాం, సిమిలర్ టు ఉక్రెయిన్, రష్యా లాంటి సిమిలర్ క్రైసిస్ అక్కడ క్రియేట్ చేద్దాం ట్రై చేశాడు. మనం ఏంటి, మన పవర్ ఏంటి? మరి వీఆర్ నాట్ లైక్ రష్యా, ఫుల్ పవర్, ఫుల్ ఎదుటోడు ఎడ్డం అంటే తెడ్డం అనేది మన అట్లా కాదు. మనం ఏంటి, వీ హ్యావ్ డిప్లొమాటిక్ ప్రావెస్. ప్రపంచవ్యాప్తంగా మనం అందరిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అందరిని ఎట్లా మన రకం చేర్చుకోవాలి అని మనకన్నా బెటర్ గా ఎవరు చేయలేడు. అది మన దేశం థింక్ ట్యాంక్ అలా ఆలోచిస్తుంది. సో అట్లా అక్కడ ఏంటి, సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. డిఫెన్స్ గాని, వాళ్ళని కొట్టడం గాని, కొట్టేది కూడా చాలా జాగ్రత్తగా, చాలా 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 జాగ్రత్తగా కొట్టాం. అతడు సినిమాలో చాలా జాగ్రత్తగా కొట్టాడు మహేష్ బాబు, చాలా జాగ్రత్తగా కొట్టాడు అతడు. చాలా ఆ టైప్ చాలా జాగ్రత్తగా కొట్టాం. ఓకే, వాడికి అర్థమైపోయింది. సో దిస్ ఇస్ నాట్ అ ప్లేస్ వేర్ అవర్ గేమ్స్ విల్ ఆపరేట్, బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ పోలరైజింగ్ థింక్ ట్యాంక్. ఇండియా, భారతదేశం ఉన్న చోట ఇట్స్ నాట్ అ పోలరైజింగ్ థింక్ ట్యాంక్. దే విల్ ఎక్స్పాండ్ ఎవ్రీవేర్. నా దేశంలోకి వచ్చేసి టెక్సస్ లోకి వచ్చేస్తాడు వాడు, పెన్సిల్వానియాలోకి వచ్చేస్తాడు, కాలిఫోర్నియాలోకి వచ్చేస్తాడు, వచ్చి ఇక్కడ కూర్చుని మాలోనే సెనేటర్స్ గా కూడా మారిపోతారు. ఇండియన్స్ ఉన్నారు సెనేటర్స్. ఓకే, ఇండియన్స్ ఉన్నారు అక్కడ, ప్రతి కంపెనీలో ఇండియన్స్ ఉన్నారు సిఇఓస్. వాడి దేశంలోనే మనం ఉన్నాం, వాడు మన దేశంలో లేడు. అర్థమైందా? అది మన పవర్ అండ్ ప్రావెస్. ఓకే, సో వాడు ఏంటంటే తగ్గాడు.
నెక్స్ట్ దాని తర్వాత వెంటనే ఎట్టుకొచ్చాడు, సరే ఓకే ఇక్కడ కాదు, ఇక్కడ మనం దెబ్బతిన్నాం కానీ వదిలిపెట్టకూడదు, వి స్టిల్ నీడ్ ఏషియన్ లెవరేజ్ అని చెప్పేసి బంగ్లాదేశ్ వైపు వచ్చాడు. ఆల్రెడీ దానికి జో బైడెన్ గారు ఏం చేశారు, ఆ గవర్నమెంట్ మొత్తం డీరేల్ చేసేసి షేక్ హసీనా ఇక్కడ పారిపోయి వచ్చేసారు. అక్కడ మొత్తం స్టూజ్, ఆ గవర్నమెంట్ స్టూజ్ గవర్నమెంట్ అది పెట్టుకొని కావాలని మనం రెచ్చగొట్టాం, హిందువులను చంపుతాం, తరతరాలుగా చంపుతానే ఉన్నారు, ఇప్పుడు చంపుతున్నాం పబ్లిసైజ్ చేయడం, ఇది చేయడం, మనం రెచ్చగొట్టాం, మనం వెళ్ళాలి వాటి మీదకి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారితో కంపారిజన్, ఇక్కడ లోకల్ పార్టీ, ఇక్కడ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు లెవరేజ్ కోసం, ఎందుకంటే మనం వెళ్ళామంటే అక్కడ చిక్కుకోవాలి, అక్కడ మళ్ళీ యుఎస్ దిగుతాడు, దిగిపోయి చికెన్ నెక్ కారిడార్ అని ఒకటి ఉంది మన దేశంలో. మన జోగ్రాఫికల్ మ్యాప్ చూసారనుకోండి, మన నార్త్ ఈస్టర్న్ 7 స్టేట్స్ మన దేశం నుంచి ఈ చికెన్ నెక్ కారిడార్ అని ఒక చిన్న స్ట్రిప్ ఉంటుంది, అది తీసేసారనుకోండి కట్ ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఆ 7 స్టేట్స్ కి మన దేశానికి ల్యాండ్ రూటే ఉండదు, ఈ చికెన్ కారిడార్ కట్ అయిందంట. అందుకు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మన దేశం. వార్ అని అక్కడ బంగ్లాదేశ్ వార్ అని వస్తే ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చికెన్ నెక్, అది ఎందుకు, అది కొట్టేసి ఈ 7 స్టేట్స్ నార్త్ ఈస్ట్ ని అక్కడ ప్రిడామినెంట్లీ అక్కడ పాపులేషన్ చూసారనుకుంటే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ. సో దే వాంట్ క్రియేట్ ఎ క్రిస్టియన్ కంట్రీ, అండర్స్టాండ్. సో దే విల్ హ్యావ్ a direct leverage in the Asian frontier between Russia, China and India. They will have a Christian country. ఇటు ముస్లిం, ఇటు పాకిస్తాన్, ఇటు ఇది పాకిస్తాన్ విషయం కూడా వస్తాను, అది పాకిస్తాన్ ఎందుకని కూడా వస్తాను. అది ఆ లెవరేజ్ కోసం వాడు. అక్కడ మన వాళ్ళు మా వాళ్ళు కాదు కదా, అజిత్ డోవల్ గారు అక్కడ ఉన్నది పాలసీ. సో దాన్ని కూడా కౌంటరింగ్ చేసుకున్నాం, హౌ టు కౌంటర్ ఇట్, అవర్ ఓన్ రా ఆపరేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మనం కొట్టుకుంటూ మనం దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో మెల్లిగా కౌంటర్ చేసాం. బంగ్లాదేశ్ ఇంకా అక్కడే రాయట్స్ స్టార్ట్ అయిపోయినాయి స్టేట్ లోనే. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, కోర్ట్స్ రూలింగ్స్ అన్ని ఉన్నాయి. మళ్ళీ షేక్ హసీనా విల్ బి రీఇన్స్టేటెడ్. ఓకే, అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు వాడికి ఏంటి, ఇప్పుడు ఏం సహించలేక నౌ హీ వాంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వార్ కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏంటి వేరే ఆప్షన్ అంటే ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఎంచుకుంటాడు, ఇరాన్ లో ఏమీ లేదు అక్కడ. ఓకే, ఇరాన్ లో వాడిని కొట్టినా వాడికి ఏమి రాదు. అక్కడ పాపం కొమేనీ ఈజ్ వెరీ రిచ్, కొమేనీ ఈజ్ ఆల్మోస్ట్ రిచర్ దెన్ ద కంట్రీ. బట్ అక్కడ ప్రజలు ఏంటి, వెరీ పువర్. ఓకే, బట్ అది షియా డామినేటెడ్ స్టేట్. ఇరాన్ షియా డామినేటెడ్. ఇప్పుడు కొట్టాలి, ఇప్పుడు కొడితే ఈ వాంట్స్ టు క్రియేట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ది ముస్లిం వరల్డ్. షియా సున్నీ డివైడ్. పాకిస్తాన్ ఇస్ సున్నీ ముస్లిం, సున్నీ డామినేటెడ్. సౌదీ అరేబియా సున్నీ డామినేటెడ్. ఓకే, ఇరాక్ మొత్తం ఈ సున్నీ షియా డివైడ్ అనేది వాడు తీసుకురావాలి. అందుకు అక్కడ టార్గెట్ ఫస్ట్. ఇప్పుడు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో డీస్టెబిలైజ్ చేసేసి అక్కడ ఒక రచ్చ సృష్టించి అక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ దిగిపోవాలి, ఇటు సైడ్ అటు సైడ్. మళ్ళీ అక్కడ కోల్డ్ వార్ పీరియడ్ వచ్చింది కదా, ఆ టైప్ లో రావాలి. వరల్డ్ పోలరైజ్ అయిపోవాలి. పోలరైజ్ అయిపోతే వీడు లబ్ధి పొందుతాడు. మళ్ళీ వీడు డెట్స్, వీడు గొడవలు ఏముండదు. అగైన్ వీడే ఆధిపత్యం. దట్ ఇస్ వాట్ హీ వాంట్స్. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, దర్ ఇస్ ప్రెషర్ అగైన్ ఫ్రమ్ అదర్ ఎండ్స్. అక్కడక్కడ తగులుతా ఉంది. ఇక్కడ అంతా బ్యాక్గ్రౌండ్ లో ఎవరు, ఇండియా, రష్యా, చైనా ఇస్ ప్లేయింగ్ ఎ బిగ్ గేమ్. చైనా ఇస్ న్యూట్రల్ అయినా కూడా వి ప్లేయింగ్ ఎ బిగ్ గేమ్. కొడుతున్నాం అక్కడక్కడ చెక్ పాయింట్స్ అయిపోయింది. మళ్ళీ అక్కడ తగ్గింది. నువ్వు వెనిజులాకి పోయాడు. సౌత్ అమెరికన్ స్టేట్ కదా, ఇన్నాళ్ళు మన సౌత్ అమెరికా మొత్తాన్ని శాసించాము. అమెరికా పేరుకి వాళ్ళు సౌత్ అమెరికా కాంటినెంట్ అయినా కానీ మన అమెరికా బానిసల్లాగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. పెరు గాని, వెనిజులా గాని, బొలివియా గాని, కొలంబియా గాని, బ్రెజిల్ గాని, టేక్ ఎనీ అర్జెంటీనా గాని, ఎనీ కంట్రీ విత్ ఇన్ ద సౌత్ అమెరికన్ స్పియర్ మొత్తం మన డామినెన్స్ లో ఉంది. ఓకే, మొత్తం ఇన్ని సంవత్సరాలు మన కార్పొరేట్స్ ఎక్కడ ఉన్నారు, మనమే చేసాము. మెక్సికోను కూడా మనమే పాలించాము. ఇప్పుడు కొంచెం ఇండిపెండెంట్ అవుతున్నారు. వీళ్ళు చమురు బయట అమ్మటాన్ని ట్రై చేస్తున్నారు. కాదు, నేను ఒప్పుకోను. అగైన్ ద డీప్ స్టేట్ ఎంటర్డ్. వెనిజులా ఇస్ అగైన్ బ్యాక్ ఇన్ టు అవర్ ఫోల్డ్. వెనిజులాని డీస్టెబిలైజ్ చేశారు. అక్కడ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేస్తే అయిపోయింది, డీస్టెబిలైజ్. ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ పడిపోయింది. వెనిజులా ఎకానమీ జీరో ఎకానమీ. ఓకే, వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేట్స్ చూసారంటే స్కై హై, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్.
అటువంటి దేశంలో ప్రెసిడెంట్ అరెస్ట్ చేస్తే ఇంకేముంది, దేశం మొత్తం కబ్జా అయిపోయినట్టే. అక్కడ వార్ ఉండదు, ఏముండదు. దే లిటరల్లీ టేకెన్ ఓవర్ ద రిసోర్సెస్ ఆఫ్ వెనిజులా. ఇప్పుడు నెక్స్ట్ నైబరింగ్ ఏంటి, ఇప్పుడు కెనడా, ఆ గ్రీన్ ల్యాండ్ దాని మీద పడ్డాడు. అవును, నాటో కూడా ఎదురు తిరిగింది. నాటో ఎదురు తిరగటం అంటే, నాటో ఎవరు? గ్రూప్ ఆఫ్ కంట్రీస్. అదే ఎవరు వాళ్ళు? నాటో అనేది ఎప్పుడు ఫామ్ అయింది, ఎవరు ఆధ్వర్యంలో ఫామ్ అయింది, ఇప్పుడు ఎవరు కంట్రోల్లో ఉంది? ఇట్స్ రన్ బై అమెరికా. ఓకే, నాటో వచ్చేసి అమెరికా పెంపుడు కుక్క, ఏం లేదు దాంట్లో. ఇప్పుడు నాటో ఎదురు తిరిగిందంటే ఏముంది దాంట్లో? నాటో ఎదురు తిరగటం ఉంది, అది ఊర్లే నేను అనుకున్నాం, మాట్లాడుకుందాం, మేము తిట్టుకుందాం, లోపల మనం ఫ్రెండ్స్ గా ఉందాం, అంతే. అంతే కదా, అక్కడ వేరేం లేదు. సో ఇప్పుడు అడిగే ప్రశ్న అడగటానికి ఎవడు లేడు అక్కడ. కెనడా పార్లమెంట్ ఉంటది కదా, వాళ్ళ సెనెట్, వాళ్ళ దీంట్లో కూడా ఈ డిస్కషన్ గురించి ట్రంప్ గేవ్ సచ్ ఎ స్టేట్మెంట్ అంటే వాళ్ళే ద లీడర్స్ దెమ్సెల్వ్స్ ఆర్ లాఫింగ్ ఎట్ దిస్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? బికాస్ అమెరికా, కెనడా ఎటువంటి దేశాలు అంటే ఇట్ ఈస్ లైక్ ఇండియా, నేపాల్. ఓకే, చాలా మంది ఇప్పుడు సగం పాపులేషన్ మన దేశంలో ఇండియన్స్ కి, మన భారతీయులకి నేపాల్ ఇంకో దేశం అని కూడా తెలియదు. మన నేపాల్ మన ఒక స్టేట్ అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, అట్లనే లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ కెనడా ఈస్ పార్ట్ ఆఫ్ అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ అనుకుంటారు. కెనడా కూడా చూసారనుకోండి, 80% ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ నో పాపులేషన్, అన్ఇన్హాబిటబుల్ జోన్స్ ఉంటాయి. 20% ల్యాండ్ లోనే ప్రజలు ఉంటారు. అది కూడా ఏంటి, టవర్డ్స్ సౌత్ ఎక్కువ. అది ఏంటి, ఈ అమెరికా టవర్డ్స్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికా సమీపంలో. సో ప్లస్ అక్కడ నుంచి కెనడాలో నుంచి డైలీ వచ్చి పని చేసుకుని పోతారు, వర్క్ చేసుకుని పోతారు. మొత్తం అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దే ఫంక్షన్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్విన్ కంట్రీ లాగా ఫంక్షన్ అవుతారు. ఇప్పుడు అటువంటి దేశానికి వచ్చి నేను ఆక్రమిస్తా అంటే, ఇప్పుడు మన నేపాల్కి వెళ్ళి నేను ఈ నేపాల్ ఆక్రమిస్తా అంటే వాడు ఏమంటాడు, ఏంటి మన ఇద్దరి మధ్యలో ఏంటి, నన్ను ఆక్రమించుకుని నువ్వేం సాధిస్తావు అనేదే కదా. ఇప్పుడు కెనడా పరిస్థితి అదే. బట్ యాక్చువల్లీ ఇక్కడ అంతరంగం ఏంటంటే, ద డీప్ స్టేట్ వాంట్స్ వార్ సమ్వేర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అది సొంత ఫ్రెండ్లీ నేషన్స్ ని కొట్టినా పర్వాలేదు, ఎనిమి నేషన్స్ ని కొట్టినా పర్వాలేదు. ఇప్పుడు బ్రిటన్ మీద కూడా వెళ్తాడు అవసరమైతే, అతను కాపలేము. బికాస్ హీ వాంట్స్ వార్. నాకు ఇప్పుడు వార్ కావాలి, వార్ ఉంటే నేను వార్ ఎందుకు కావాలి? వార్ ఉంటే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తారు, చేసేసి మళ్ళీ అక్కడ వీళ్ళే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఇరాక్ వార్ ఉంది, ఇరాక్ వార్ ఏం చెప్పి వెళ్ళారు వారు? జార్జ్ బుష్ గారు ఇరాన్ మీద ఏమని చెప్పి వెళ్ళారు వార్ కి? సార్, ఇరాక్ మీదకి సద్దాం హుస్సేన్ ని ఉరిదీశారు, ఏమని చెప్పి వెళ్ళారు? నాకంత ఐడియా లేదు. దే సెడ్ ఇరాక్ లో బయోలాజికల్ వెపన్స్, బయోకెమికల్ వెపన్స్, ఇది బయోలాజికల్ వెపన్స్ అంటే మన అణుబాంబులు అన్ని తయారు చేస్తున్నారు, మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ అన్ని ఉన్నాయి. సో ఇది అరికట్టాలి, ఆ మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అయిపోతే ప్రపంచానికి నష్టం, ఇది మేము వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళారు. మొత్తం దేశం మొత్తం ఫుల్ వేసి ఈయనకి ఉరి కూడా తీస్తారు, అన్ని అయిపోయింది. ఇంతవరకు దొరికిందా ఒక్క బయోలాజికల్ వెపన్? దొరికిందా? లేదు. తర్వాత ఆ ఇరాక్ ని మళ్ళీ రీబిల్డ్ చేసింది ఎవరు? మళ్ళీ అమెరికన్. అక్కడ ఉండే మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్ని టాప్ టు బాటమ్, దాని రిసోర్సెస్ అన్ని హార్నెసింగ్ చేసి అన్ని టోటల్ టేక్ ఓవర్ చేసింది ఎవరు? అమెరికన్. మళ్ళీ మీరు స్వపరిపాలన అని ఇచ్చేసిన తర్వాత కూడా లోపల రూట్స్ లో మొత్తం సెట్ అయిపోయింది కదా ఎకానమీ, మొత్తం రిసోర్సెస్ మొత్తం వాళ్ళకి ఇండైరెక్ట్లీ ఇట్ ఇస్ రూల్డ్ బై అమెరికా. తర్వాత లిబియాలో ఏం చేశారు? మోమార్ గడ్డాఫీ. తర్వాత మొరకోలో ఏం చేశారు? జహాన్ ముబారక్. వీళ్ళందరినీ ఇప్పుడు అమెరికా ఏం చెప్పింది లిబియా గడాఫీ గురించి? ఓ దిస్ గడాఫీ, ఇతను అమ్మాయిలు పెట్టుకుంటాడు, చాలా క్రూరుడు, చాలా చెడ్డవాడు, అయ్యో ఇటువంటి క్రూరుడిని మన ప్రపంచ చరిత్రలో చూడలేము అని చెప్పి ప్రపంచ డిక్టేటర్స్ అందరిని తీసుకొచ్చి వాళ్ళతోటి పోల్చేసి పెట్టేసి అక్కడ వెళ్ళిపోయి అది గురెల్లా వార్ఫేర్ అని చెప్పేసి నాటో ఫోర్సెస్ అది ఇది పంపించేసి అతి దారుణంగా చంపేశారు.
కదా. తీరా చూస్తే ఆ దేశంలో లిబియాలో ప్రపంచంలోనే అటువంటి లీడర్ లేడు. ఏ దేశం ప్రపంచ చరిత్రలో, ఇంక్లూడింగ్ భారతదేశం చెప్తున్నాను, ఏ దేశంలోనూ అటువంటి డెమోక్రటిక్ లీడర్ పట్ల. ఎందుకంటే ఇప్పుడు లిబియా రికార్డ్స్ చూస్తే ఆ దేశ ప్రజలకి సొంత ఇల్లు, అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫారెన్ వెళ్ళి చదవాలన్నా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, ఫ్రీ హెల్త్, ఫారెన్ అడ్వాన్స్డ్ ఇది కావాలన్నా అబ్రాడ్ వెళ్ళి చేయించుకోవడానికి వాళ్ళే డబ్బులు ఇస్తారు. అదొకటే కాదు, దేశ సంపదలో డైరెక్ట్ వీళ్ళు షేర్ హోల్డర్స్, వీళ్ళకి మంత్లీ డబ్బులు వెళ్తాయి. లిబియాలా చేశాడు, ఏ దేశ చరిత్రలో లేదు అది. ఆ దేశాన్ని ఆ దేశం లీడర్ ని ఫినిష్, మళ్ళీ అక్కడ మొత్తం వారు ధ్వంసం, మళ్ళీ సేమ్ ఇరాక్ పరిస్థితి అది. ఇప్పుడు ఆధిపత్యానికి ముప్పు వచ్చినప్పుడు ఊరుకోడు, ఎందుకంటే రావాలి. అక్కడ గడాఫీ విషయంలో ఆధిపత్యం ఆవిడ ఆధిపత్యానికి ముప్పు ఏమొచ్చింది, ఆయన నార్త్ ఆఫ్రికన్ ఇది లిబియా, మొత్తం ఆఫ్రికన్ యూనియన్ అని ఒకటి ఫామ్ చేసేసి మన ఎగుమతి దిగుమతి మొత్తం మనం గోల్డ్ రూపంలో చేసుకుందాము, ఈ డాలర్ అన్నది వద్దు అన్నది ప్రపోజల్ పెట్టాడు. అది అగ్రరాజ్యానికి పట్టింది, అందుకు వచ్చి కొట్టేశాడు, ఫినిష్ చేశాడు. సేమ్ జహాన్ ముబారక్ మొరక్కో చూసుకున్నాడు, సిమిలర్ స్టోరీ. ఇప్పుడు అదే అందుకే ఇటుపడ్డాడు. ఇప్పుడు ఇటు ఏంటంటే ఇక్కడ మన ఇండియా వైపు ఏమేమి చేయలేకపోతున్నాడు, వాడికి వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నాడు. అన్ని దేశాలు ఎవడు తన మీద వేలెత్తినా ఒక్కడిని వదిలిపెట్టల, జర్మనీని వదిలిపెట్టలేదు, రష్యాని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. డీప్ స్టేట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ట్రంప్. Trump is a puppet. Okay. I'm telling you on camera. I'm telling you, any US president is a puppet. Okay. In the hands of the deep state, the real rulers. ఇప్పుడు చెప్తున్నా ఆ టాపిక్ వస్తాను. ఇప్పుడు మన దేశానికి వచ్చేసరికి ఏంటి, ఇట్స్ అగైన్ బ్రిక్స్ అని తీసుకొచ్చేసాం. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్. ఓకే, ఆల్ టాప్ 4. అక్కడ సౌత్ అమెరికా, ఇటు మొత్తం ఏషియన్ ఫ్రాంటియర్, మొత్తం ఇంత పవర్ఫుల్. వీళ్ళని డిస్టెబిలైజ్ ఏం చేస్తాడు, అల్లా టప్పక ఇరాక్ మీద, లిబియా మీద వెళ్ళినట్టు మన మీద రాగలుగుతాడా? వీళ్ళు ముగ్గురు కలిస్తే అసలు ఆ ఇంటికి వెళ్ళి కొడతాం. అర్థమైంది, తెలుసు, ఆ సంగతి తెలుసు. ఏం చేయలేక, లాక్కోలేక, పీక్కోలేక కూర్చున్నాడు. దాట్ ఈస్ వై హీ వాంట్స్ వార్ సమ్వేర్. వార్ వేరే చోట వస్తే టార్గెట్ మళ్ళీ వీళ్ళే. ఓకే, అక్కడ వార్ కాదు తనకి. వార్ వస్తే హీ వాంట్స్ పోలరైజేషన్. అటు రష్యా రావాలి, మళ్ళీ చైనా రావాలి ఈక్వేషన్ లోకి. ఎట్లా కూడా ఇండియాని ఏదో రూపంలో దింపాలి లోపలికి. వార్ అని ఇంకో చోట వస్తే అక్కడ దింపితే అక్కడ చూసుకుందాం. బ్రిక్స్ లేదు, గడిది గుడ్డు లేదు, మళ్ళీ అమెరికా అని వస్తుంది. ఇప్పుడు బ్రిక్స్ ఏంటి, డాలర్ కి మనం పెడుతున్నాం చెక్ పాయింట్. బ్రిక్స్ తెలుసు కదా, వై వి బ్రాట్ బ్రిక్స్. బ్రిక్స్ అనేది తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఏ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా స్విఫ్ట్ అన్నది ఉంటది, వాడి కంట్రోల్. దెన్ అగైన్ డాలర్ లోనే ఎగుమతి దిగుమతి అవుతుంది, వాడి కంట్రోల్. హీ బెనిఫిట్స్ బికాస్ ఆఫ్ దాట్. హీ గెట్స్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ కదా. ఇప్పుడు మనం ఏం చేసాము, బ్రిక్స్ అని తీసుకొచ్చేసి మా వరకు ఎగుమతి దిగుమతి మా దాంట్లో చేసుకుంటాం. మేము కంప్లీట్ బ్రిక్స్ డాలర్ ఫాలో చేస్తాం, దిస్ ఆల్సో విల్ ఫాలో. వీఆర్ జస్ట్ క్రియేటింగ్ అవర్ ఆల్టర్నేటివ్ రూట్స్. వీ డోంట్ వాంట్ డిపెండెన్సీ అని పెట్టాం. ఇంకా వాడికి ఇంకా ఇదైపోయింది, ఇంకా నా పవర్ మొత్తం పోతుంది. పవర్ మొత్తం ఎక్కడ పోతుంది, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్లాక్ రాక్ అని చెప్పాను కదా, బ్లాక్ రాక్ వ్యాన్ గార్డ్ అని ఇంకో కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్, ఈ బ్లాక్ రాక్ ఏంటి, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్, నేమ్ ఇట్, యాపిల్, నేమ్ ఎనీ బిగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. మన దేశంలో ఉన్న పెద్ద కంపెనీస్ కూడా, టాటా, ఏదని చూసుకోండి, ఇండైరెక్ట్ గా వాడి కంట్రోల్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అన్నిట్లోనూ వాడి షేర్ ఉంటుంది. వాడి షేర్, ఎలాన్ మస్క్ కంపెనీ, స్పేస్ ఎక్స్ లో కూడా వాడి షేర్ ఉంటుంది. ఓకే, ప్రతి ఏ కంపెనీలో షేర్ ఉందో ఆ కంపెనీ పెరుగుతుంది. ఓకే, ఇండైరెక్ట్ ఏంటి, అగైన్ ద డాలర్. అర్థమైందా? అగైన్ ద డాలర్, అగైన్ ది మార్కెట్, అగైన్ ది ఎంటైర్ సిస్టమ్.
వాడు కంట్రోల్, వాడు మార్కెట్, వాడు స్టాక్ మార్కెట్, వాడు ఎక్స్చేంజ్, ఎవ్రీథింగ్ వాడు కంట్రోల్. సో వాడిదే పెరుగుతుంది. వాడు ఎవరినైతే పెంచాలనుకుంటే వాడు పెంచుతాడు, ఎవరిని దించాలన్నా దించుతాడు. ఓకే. ఏ గవర్నమెంట్ రావాలో వాడు డిసైడ్ చేస్తాడు. ఇన్ని మొత్తం వాడు కంట్రోల్ ఉన్నప్పుడు ఏదైనా వాడు డిసైడ్ చేయగలుగుతాడు కదా. ఎవడు ఏ దేశంలో వార్ రావాలన్నా వాడు డిసైడ్ చేయగలుగుతాడు. ఆ మొత్తం ఆధిపత్యానికి ఇప్పుడు చెక్ పెట్టాం మనం. ఓకే, అర్థమైందా మీకు? ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప సాధించిన వాళ్ళందరినీ నిమిషంలో పడేసేవాళ్ళు వాళ్ళు. మన ఏంటి ఇప్పుడు అదానీ గారిని టక్కుని ఫినిష్ చేసేద్దామని హిండన్బర్గ్ రిపోర్ట్ అని తీసుకొచ్చారు. ఏం కాల, వీళ్ళు కౌంటర్ చేశారు. దాని తర్వాత పుట్టింది ఇవన్నీ. వి హిట్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. దట్స్ వై వీఆర్ షోయింగ్ దమ్ వీఆర్ విశ్వగురు. ఇప్పుడు వీఆర్ నాట్ ముందు ఇండియా కాదు, ఇప్పుడు ఇండియా వేరు, భారత్ వేరు అని చెప్పి మనం చూపించే డీప్ స్టేట్ కి మనం మన మన పవర్ ఏంటో చూపిస్తున్నాం. ఓకే. The showing of deep state cannot control us anymore. If you control us, we'll get back and we just showed you one example what we can do. ఇంకా డీప్ గా వెళ్ళిపోతాం. ఇప్పుడు చైనా మొత్తం బ్లాక్ చేసింది కదా. చైనాలో యూట్యూబ్ రాదు, ఏం రాదు, వాడు ఓన్ యూట్యూబ్ వస్తుంది. ఇదే కౌంటర్ డీప్ స్టేట్ వాడు. ఓకే. అదే ప్యాటర్న్ లో మనం కూడా వెళ్ళిపోతాం. We'll all become one. అదే అస్సలు కదా. ట్రంప్ అన్నది ఈజ్ అ పపెట్. డోంట్ పాప ఆయన తీసుకొచ్చింది వీళ్ళు, ఎందుకంటే ఆయన నేచర్ అది పెడతాడు. బట్ డెసిషన్ మేకింగ్ అంతా వేరే. దే వాంట్ వార్ సమ్వేర్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.